చిన్నపిల్లలకు, అందులోనూ మగపిల్లలకు గన్ బొమ్మలంటే చాలా ఇష్టం. వాటిని చేతుల్లోకి తీసుకుని కాల్చేస్తున్నట్లు నటిస్తే వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చనిపోయినట్లు నటిస్తుండటం మనం చాలాసార్లే చూసి ఉంటాం. అయితే అమెరికాకు చెందిన ఓ బాలుడు కూడా కనిపించిన గన్ తీసుకుని తల్లికి గురిపెట్టాడు. కాల్చాడు కూడా. అయితే ఆ తల్లి కూడా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. అయితే బాలుడు ఎప్పటిలాగే తల్లి నటిస్తోందనుకుని దగ్గరికి వెళ్ళాడు. అమ్మా అమ్మా అని పిలిచాడు. కానీ ఆమె ఎంతకూ లేవలేదు. దీంతో గట్టిగా ఏడవటం ప్రారంభించాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు తల్లి దగ్గరకొచ్చారు. రక్తపు మడుగులో పడి ఉండటం చూసి వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు. అయితే చికిత్స పొందుతూ ఆ తల్లి మృతి చెందగా 2 ఏళ్ల బాలుడు సహా 8 నెలల బాలుడు తల్లి ప్రేమకు దూరమయ్యారు. అయితే పిల్లలున్న చోట గన్ లోడ్ చేసి పెట్టింది ఎవరు? ఈ కేసులో నిందితులుగా పోలీసులు ఎవరిని అరెస్ట్ చేశారో చూద్దాం. అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న 22 ఏళ్ల జెసిన్యా మినాకు 2 పిల్లలున్నారు. అయితే భర్తతో విడాకులు తీసుకున్న ఆమె ప్రస్తుతం 18 ఏళ్ల ప్రియుడు ఆండ్రూ సాంచెస్తో కలిసి జీవనం సాగిస్తోంది. అలాగే పిల్లలిద్దరినీ తనే చూసుకుంటోంది. అయితే ఆండ్రూ వద్ద గన్ ఉంది. అతడు చూసుకోకుండా దాన్ని లోడ్ చేసి పెట్టాడు. ఆ గన్ చూసిన 2 ఏళ్ల బాలుడు బొమ్మ గన్ అనుకున్నాడు. దాన్ని పట్టుకుని ఆడుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే తల్లిని కాల్చాడు. అయితే అది నిజమైన గన్ కావటం, అందులోనూ అప్పటికే లోడ్ చేసి ఉండటంతో బుల్లెట్ జెసిన్యా మినా ఛాతీలోకి దూసుకెళ్లింది. బాబు ఏడుపు, గన్ చప్పుడుతో ఆండ్రూ వెంటనే విషయాన్ని గమనించాడు. బాబు వద్ద నుంచి గన్ లాక్కుని అనంతరం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ మినా మృతి చెందింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. 2 ఏళ్ల పిల్లాడు కాల్చడం వల్లే మినా చనిపోయినట్లు తెలుసుకున్నారు. అయితే గన్ లోడ్ చేసి పిల్లలున్న చోట పెట్టినందుకు ఆండ్రూను అరెస్ట్ చేశారు. అలాగే గన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. తల్లి మృతితో పాటు ఆమె ప్రియుడు అరెస్టు కాగా లోకం తెలియని 2 పసివాళ్లు అనాథలయ్యారు.